మరి ఉన్న వాళ్ళందరూ కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకసారి గమనించాలని మరి నిన్నటి రోజుని మీ అందరికీ తెలుసు. సహజంగా విజయనగరం జిల్లాలో మేమందరం కూడా అనాకాలంగా అధికారంలో ఉన్నాం, వాటమి చెందిన రోజులు ఉన్నాయి. ఏనాడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనని చేసి ముందుకు పోయామని స్పష్టంగా చెప్తా ఉంటాం, ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తా ఉంటాం. మరి నిన్నటి రోజుని ఒక 2 సంఘటనలు విజయనగరం జిల్లాలో కూడా జరిగాయి. ఒకటి మరి కొత్తవలస మండలంలో ఉత్తరాపల్లి సచివాలయంలో ఇంకా ప్రభుత్వ విధి విధానాలు రాకుండానే మరి కొంతమంది కూటమి కార్యకర్తలు వెళ్ళి మరి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, మరి అక్కడున్న ప్రభుత్వం ఆస్తుల మీద వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ ఆ రాళ్ళు పగలగొట్టడం, ఆ శిలా పలకాలు పగలగొట్టడం, అలాగే ప్రభుత్వ ఆస్తుల మీదకి ప్రభుత్వం పర్మిషన్ లేకుండానే వెళ్ళి చేయడం, ఇది దురదృష్టకర సంఘటన. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అలాగే మరి నిన్నటి రోజుని మీ అందరికీ తెలుసు, గతంలో మహారాజా హాస్పిటల్ని సర్వజన ఆసుపత్రిగా మార్చడం, ప్రభుత్వం ఇచ్చిన జీవోపరంగా దాని మార్పు జరగడం అనేది మీ అందరికీ తెలుసు. కానీ నిన్నటి నుంచి ప్రభుత్వ పరంగా ఏ రకమైన ఆదేశాలు లేకుండానే మరి నిన్నటి రోజున ఆ కార్యక్రమం చేయడం, మరి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఇప్పటికే చెప్పాను అధికారులకి, మరి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే ఇది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాలు. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే ప్రభుత్వంలో వారి తాలూకా విధి విధానాలు ప్రభుత్వ జీవోలతో వారు చేసుకోవచ్చు. దాన్ని మేమేమి ప్రశ్నించి ఆనాడు మేము దాని గురించి మాట్లాడతాం. కానీ ఈరోజు అలాంటివి లేకుండానే దుందుడుగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఏదైనా నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆనాటి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమం అయితే చెప్పామో ఆ కార్యక్రమం చేసాం ప్రజాస్వామ్యబద్ధంగా అని మేము నమ్ముతున్నాం. అయినప్పుడు కూడా ప్రజా తీర్పుని శిరసాగిస్తాం, తప్పకుండా ప్రజలు అంతిమంగా తీర్పు. కానీ ఈ రోజుల్లో ఈ 1, 2, 3 రోజులుగా చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా భయానక వాతావరణం కల్పిస్తున్న రాష్ట్రంలో. మరి విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఇది శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశంగా ఇది పరిణమించబోతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను, జిల్లా ఎస్పీ గారికి చెప్పాను. వారు తక్షణమే స్పందించారు. వారు తక్షణమే చర్యలు తీసుకుంటామని నాకు చెప్పారు. దీని ముందుకు పోనివ్వద్దని చెప్పారు. నేను కూడా మా వాళ్ళకి అందరికీ కూడా, మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా సంయమనం పాటించండి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది మంచి విధానం కాదని చెప్పి మీ ద్వారా కూటమి నాయకులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీకున్న ప్రభుత్వం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారంతో మీకున్న కార్యక్రమాలు చేయండి. తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మా తాలూకా స్పందన తెలియజేస్తాం. అంతేగాని ఈ రకమైన చర్యలు చేయడం ఇది మంచిది కాదు. ఎందుకంటే చూస్తూ ఉంటే మీ అందరికీ పత్రికా సోదరులు కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నిన్నటి రోజుని ఇవన్నీ కూడా శిలా పలకాలు ధ్వంసం చేయడం, గ్రామ సచివాలయం తాలూకా ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు, ఇది ఎవరు ప్రైవేట్ ఆస్తులు కాదు. ఇవన్నీ కూడా గ్రామ సచివాలయం ఉత్తరాపల్లి కొత్తవలస మండలంలో ఫొటోస్ కానీ ఇవన్నీ ఫోటోల మీద ఇవన్నీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రైతు భరోసా పలకలు వచ్చి ధ్వంసం చేయడం, శిలా పలకాలు ధ్వంసం చేయడం. అలాగే ఇవాళ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మీ అందరికీ తెలుసు, మన జిల్లా
మనం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందో అప్పుడున్న మన గవర్నమెంట్ హాస్పిటల్ మహారాజా ఆసుపత్రిని దానికి అటాచ్ చేస్తూ జీవో ఇచ్చి ప్రభుత్వం దాన్ని గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా దాన్ని మార్చడం జరిగింది. తెలుసు ఆ రోజు ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమం ప్రభుత్వ పరంగానే జరిగింది. కానీ ఈరోజు ఇది చూస్తూ ఉంటే ఇది ఈ కార్యక్రమాలు ఇది మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా అధికారం వచ్చి పూర్తిగా 4 రోజులు కాలేదు. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఏర్పడకుండానే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇది మంచి విధానం కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ముందు జరగబోవని చెప్పి ఆశిస్తున్నాను. అయిపోయిందండి. ప్రజావేదిక కూడా గవర్నమెంట్ సొమ్ముతో కట్టిందే కదా. ఇది ప్రజావేదిక దాన్ని ఫస్ట్ కూర్చారు కదా రాంగండి. దాన్ని ఏది చేసినా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిర్ణయం. అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మేము ఏదైనా కూర్చున్నా ఏదైనా కట్టినా మాకున్న ఆలోచన ప్రభుత్వ అధికారంతో మేము ఆ కార్యక్రమాలు చేసాం. మీరు ఏ కార్యక్రమం చేసినా మీ ప్రభుత్వ ద్వారా మీరు ఇచ్చిన అధికారం జీవోలు తెచ్చుకొని ప్రభుత్వం తెలిసిన ఆదేశాలతో కార్యక్రమం చేయండి. తర్వాత దాని మీద మేము పార్టీకి మేము మేము స్పందిస్తాం, వ్యక్తిగతంగా ప్రజలు స్పందిస్తాం తర్వాత దాని మీద. అంతేగాని ఈ 4 రోజుల కాలం ఇంకా కొత్తగా ప్రభుత్వం ఏర్పడలేదు. మరి ఈ రకమైన దుందుగుడు చర్యలు ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం, మరి ఏదో చిన్న సంఘటనలు గ్రామాల్లో జరిగినా సహజంగా మేము కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. ఎందుకంటే సహజంగా ఎన్నికలు అయిన తర్వాత ఆనందంలో ఉంటారు కాబట్టి చిన్న చదువు సంఘటనలు జరిగిన దాన్ని నేను స్పందన నేనే ప్రస్తావించలేదు. ఇలాంటివి కూడా జరిగాయి మా దగ్గర కూడా. ఏదో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో జరిగాయి. కానీ అయినా నేనేమి ప్రస్తావించలేదు దాన్ని. ఎందుకంటే సహజంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు కార్యకర్తలు సహజంగా అలాంటివి ఉంటాయి కాబట్టి దాన్ని పాజిటివ్గా తీసుకుని ఎవరైనా మా కార్యకర్త మాకు చెప్పినా సర్లే ఈ 2 రోజులు ఉంటుందిలే, 3 రోజులు ఉంటుందిలే, స్వయం పాటించండి అని చెప్పి మేము చెప్పాం. నేను ఈరోజు కూడా ఆ సంఘటనలు తీసుకురాలి మీ దృష్టికి. నేను తీసుకొచ్చిన సంఘటనలు ప్రభుత్వ ఆస్తులు. ఇవాళ గ్రామ సచివాలయం అనేది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అనేది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తుల మీద ఒక ప్రభుత్వాన్ని నిర్దిష్ట ఆదేశాలు లేకుండా, అధికారుల తాలూకా ఆదేశం లేకుండా మరి ఆస్తుల మీదకి వెళ్ళి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం అనేది ఇది మంచి విధానం కాదని చెప్పి మరొకసారి చెప్పి ఇలాంటి ముందు పునరావృతం అవ్వకూడదని చెప్పి జరగదని ఆశిస్తున్నానని చెప్తున్నాను. ఎందుకంటే ఇటువైపైనా సంయమనం కోల్పోయే అవకాశం ఉంటుంది. నాడు చెప్పాను మీకు, గ్రామాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడో దగ్గర చిన్న కార్యకర్తలు వస్తే చిన్న చెదురుమదురు అయినప్పుడు కూడా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా చెప్పాం, సంయమనం పాటించండి, చిన్న ఉంటాయి, ఉత్సాహంగా ఉన్నప్పుడు చిన్న జరుగుతూ ఉంటాయి, దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాం, తప్పకుండా తీసుకున్నాం. దాన్ని ఎక్కడా కూడా మేమేమి నెగిటివ్గా తీసుకున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజంగా జరుగుతాయి కాబట్టి మేము మా వాళ్ళకే చెప్పాం. 2-3 రోజులు ఉత్సాహంగా ఉంటుంది, దీన్ని తొందరపడకండి, సహజంగా ఉంటాయి, ఇవన్నీ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళే కార్యక్రమం, ఇది మంచిది కాదని చెప్పి నేను మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను. ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రికి బోర్డు మార్చేటప్పుడు ఏదైనా తీసుకోండి, అతను చూడండి, కన్వర్ట్ చేస్తూ వచ్చి జీవోలే. దాని మీద ఆ రోజు పెద్ద చర్చ జరిగింది, అనేక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, దాని మీద స్పందన జరిగాయి. మళ్ళీ కొత్త జీవో ఉంటుంది, నీకు తెచ్చి ఇప్పుడు కాగితం చూపించాలంటే ఆ రోజు మహారాజ్ ఆసుపత్రి, ఆ రోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాల పెట్టిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలకి దాన్ని అటాచ్ చేస్తూ, వైద్య కళాశాలకి హాస్పిటల్ అటాచ్ చేస్తూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా దాన్ని మార్చి ఆ రోజు జీవో ఇష్యూ అయిందని చెప్పాను కదా. దాని మీద ఆ రోజు దాని మీద కూడా ఆ రోజు స్పందన జరిగాయి కదా. ఒకవేళ మీకేమో అలాంటి ఉత్సవం
ప్రభుత్వ పరంగా నిర్ణయాలు చేయండి, తప్పే ఉంది కాదు కదా అది. నేను ఇప్పుడు ఏమైనా నేను దేని గురించి మాట్లాడాను? ప్రభుత్వ ఆస్తుల మీద ప్రభుత్వ ఆదేశాలు లేకుండా చేస్తున్న కార్యక్రమాలు మంచిది కాదు. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీద కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల ఆస్తుల మీద కానీ, మరి నిన్నటి రోజున గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా పార్టీ పెద్దలకి చెప్పి విన్నవించడంలో కానీ, ఇవన్నీ కూడా ఇది మంచి విధానం కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్తున్నాము. నేను విజయనగరం జిల్లాలో సంఘటన జరిగాయి నేను చెప్పలే, అంతనే నేను చాలా కేటగిరికల్ గా చెప్పాను. ఇలాంటివి జరగడం వలన గ్రామాల్లో అండస్ట్ వస్తుంది, అశాంతి వాతావరణం నిలబడుతుంది. ప్రభుత్వ పరంగా విధానాలు నిర్ణయాలు వచ్చినప్పుడు తప్పకుండా అందరూ దాన్ని బాధ్యతగా దాన్ని తీసుకోవాల్సిందే, దాంట్లో ఏమి కన్ఫ్యూజన్ లేదు అదే మీకు చెప్తున్నాను. ఏదైనా జీవోదత్తి చేయాలి అంతే కదా, అందుకనే కదా నేను కూడా అది చెప్తాను కదా. ఏదైనా ప్రభుత్వ పరంగా జీవోదత్తి ప్రభుత్వ నిర్ణయం అవుతుంది, కానీ వ్యక్తులు ఎలాగా కూడా సిబ్బంది చేయాలి కదా, కార్యకర్తలు అసలు అట్లా ప్రభుత్వ ఆస్తుల దగ్గరికి ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్తే అది చట్టపరంగా నేరం, అది చట్టపరంగా నేరం అది ప్రభుత్వం. అందుకే నేనేం చెప్పాను, నేను వెంటనే కలెక్టర్ గారికి చెప్పాను, ఇది లా అండ్ ఆర్డర్ కింద వస్తుంది, ఎస్పీ గారికి చెప్పాను, ఇది లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తుందని చెప్పాను. నిన్న మా వాళ్ళకే నిన్న పుత్రా బిల్లు అయితే నేను మా వాళ్ళందరినీ తగ్గించాను. ఎక్కడ కూడా మా నాయకులు నాకు కాల్ చేసిన ఇలా గొడవ వస్తున్నట్టు వెంటనే కంట్రోల్ చేయించాం. వద్దు జరిగిందని జరిగిపోయింది పొరపాటుతో అది ఇంకో దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి అన్నీ. ఎందుకంటే ఇది ఇట్లయిపోయి చెప్పాము, మీకు ప్రభుత్వానికి పూర్తిగా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పాం. ప్రభుత్వ పరంగా వారి ప్రజల పట్ల వారు తీసుకున్న ప్రజా సంక్షేమం పట్ల తీసుకున్న మంచి దానికి మా సహకారం ఉంటుందని చెప్పాము. ఎవరైనా కన్ఫ్యూజన్ లేదు. ఇంకా ఓకే ఏమన్నా